రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానము చేద్దాం. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటను ధ్యానించుచుండగా నీ మాటల ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 4వ కీర్తన 3వ చరణము. కీర్తనల గ్రంథము 4వ కీర్తన 3వ చరణము. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే, నేను మొర్రపెట్టగా ఆయన ఆలకించును. మనము ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఎవరు ఆలకిస్తారు అంటే, మన దేవుడైనటువంటి యెహోవా మన ప్రార్థన ఆలకించు వారిగా చూస్తూ ఉన్నాము. మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయనకు ప్రార్థించినప్పుడు ఆయన మన మొర్రను, మన ప్రార్థనను ఆయన ఆలకిస్తాడు. ఆయన అంగీకరించి ఆయన మనకి సహాయము చేస్తాడు. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు శరీరానుసారంగా అనేక శ్రమలు, అనేక ఇబ్బందులు గుండా ప్రయాణము చేస్తూ ఉంటాం. అలాంటి సందర్భాలలో మన యొక్క బాధను, మన యొక్క వేదనను లేదా మన యొక్క పరిస్థితుల్ని ఇతరులకి పంచుకుంటూ ఉంటాం. ఇతరులతో చెప్తూ ఉంటాం. అయితే వారు కూడా మన మాటల్ని వింటారు. కానీ దేవునికి, వారికి ఉన్నటువంటి తేడా ఏంటి అని ఆలోచన చేసినట్లయితే, నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. ఆయన మన మొర్రను ఆలకించి మనకి సహాయము చేస్తాడు. మనుష్యులు మన యొక్క బాధను చెప్పినప్పుడు వాళ్ళు వింటారు. వాళ్ళ మాటలు వింటారు గానీ, వారు మనకి సహాయము చేయలేకపోవచ్చు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. ఆయన ఆలకించి మన ప్రార్థనకి ఆయన సమాధానమిస్తాడు. ఎందుకంటే ఆయనకి సమస్తము పైన అధికారం ఉంది కాబట్టి, ఆయన సమస్తమును చేయగలడు కాబట్టి, ఆయనకి అసాధ్యమైన కార్యములు లేవు కాబట్టి ఆయన మనకి సహాయము చేస్తాడు. ఆలకించి వదిలిపెట్టేసేవాడు కాదు. మనుషులైతే విడిచిపెట్టేస్తారు. విని వదిలిపెట్టేస్తారు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. మన మొర ఆలకించి మనకి సహాయం చేసేవాడై ఉన్నాడు. ఈ మాటలు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో వింటున్నావు? ఈ మాటలు ఎందుకు వినాలనిపిస్తుంది నువ్వు అనుకుంటున్నావు? ఈ మాటలు దేవుడు నీకు వినిపిస్తూ ఉన్నాడు. నీవున్నటువంటి పరిస్థితిని బట్టి, నీవున్నటువంటి స్థితిని బట్టి, నీ జీవితాన్ని బట్టి ఆయన నీ మాటలు నీకు వినిపిస్తూ ఉన్నాడు. ఈ వాక్యము విని దాని యందు విశ్వాసముతో మనము మొర్రపెట్టినప్పుడు ఆయన మన మొర్ర ఆలకించువాడిగా ఉంటాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆయన ఎవరిని త్రోసివేసేవాడు కాదు. ఆయన ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ప్రతి ఒక్కరి మొరను ఆయన ఆలకిస్తాడు. అయితే మనము మొర్రపెట్టేవారిగా ఉండాలి. మనము ఆయన సన్నిధిలో గోజాడేవారిగా ఉండాలి. ఆయన సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉండాలి. చాలాసార్లు మానవ జీవితంలో మనం ఏం చేస్తామంటే, మనకి కనిపించినటువంటి మనుషులకు మన సమస్యలు చెప్తూ ఉంటాము. మనకి కంటికి కనిపించినటువంటి వ్యక్తులతో మనము మాట్లాడుతూ ఉంటాం. మన బాధలు పంచుకుంటూ ఉంటాం. చాలా సందర్భాలలో ఆ విషయాలు దేవునితో చెప్పడానికి మనం ఇష్టపడము. ఎందుకంటే ఆయనకి మనకి కళ్ళెదురుగా కనిపించట్లేదు కాబట్టి, ఆయన మన మాట వింటున్నాడా లేదా అనేటువంటి నిర్లక్ష్యముతో మనము ప్రార్థనలు చేస్తూ ఉంటాము. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నేను యెహోవాకు మొర్రపెట్టగా ఆయన ఆలకించును. దేవునామానికి మహిమ కలుగునుగాక. శరీరానుసారులుగా జీవిస్తున్నటువంటి మనము, ప్రకృతి సంబంధమైనటువంటి వ్యక్తులుగా జీవిస్తున్న మనము, మన కంటికి కనిపించినటువంటి దేవునికి మనం చెప్పటానికి మనము సంశయిస్తూ ఉంటాము. ప్రార్థించటానికి సంశయిస్తూ ఉంటాము. కానీ ఫిజికల్‌గా కనిపించేటువంటి మనుషులకి మన బాధలు చెప్తా ఉంటాము. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, నేను నీ మొర్రను ఆలకిస్తాను, నీ ప్రార్థన నేను ఆలకిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము దేవుని సన్నిధిలో మొర్రపెట్టి దేవుని దగ్గర నుంచి సహాయము పొందుకునే కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ సమయంలో
నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడివని మాతో మాట్లాడావు. అవును ప్రభా! ఎవరైతే తండ్రి నీ సన్నిధిలో మొర్రపెడతా ఉన్నారో వారి ప్రార్థన అంగీకరించి, ఆలకించి వారికి సమాధానము దయచేయమని అడుగుతా ఉన్నాను ప్రభా! ఈ సమయంలో తండ్రి పరిశుద్ధుని మాటలు విన్న ప్రతి బిడ్డను దేవ నీ వాక్యమందు విశ్వాసముతో దేవ ముందుకు సాగే కృపను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను. గొప్ప దేవుడా నీ స్తోత్రములు. ఈ సమయంలో వృద్ధుల కోసం ప్రార్థిస్తా ఉన్నాను. విపరీతమైన చలి చేత వారు బాధపడుచుండగా వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి దేవా తండ్రి ప్రవేశ చలిని తట్టుకునేటువంటి శరీరమును వారికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.